అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరా 20 తాహా 91 to 135 ఆయాతులు. తాహా అనగా తాహా. ఆయత్ నంబర్ 91. మూసా తిరిగి వచ్చే వరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటామని వారు సమాధానం ఇచ్చారు. ఆవు దూడను విగ్రహాన్ని పూజించటం వారికెంతో బాగా అనిపించింది. ఆ మోజులో వారు హారూన్ మాటల్ని కూడా లెక్క చేయకుండా పెడసరిగా సమాధానమిచ్చారు. ఆయత్ నంబర్ 92. ఓ హారూన్, వీళ్ళు పెడదారి పట్టటం చూస్తూ కూడా ఊరుకున్నావా? ఏ విషయం నిన్ను అడ్డుకుంది? ఆయత్ నంబర్ 93. నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటి నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావని మూసా అడిగారు. వీళ్ళు నీ మాట లెక్క చేయనప్పుడు నువ్వెందుకు వీళ్ళ మధ్య ఆగిపోయావు? తక్షణం నువ్వు నా దగ్గరకు తూరు పర్వతంపైకి వచ్చి ఎందుకు చెప్పలేదు? నువ్వు నా ప్రతినిధిగా నీ కర్తవ్యాన్ని సక్రమంగా ఎందుకు నిర్వర్తించలేదు అన్నది మూసా మాటల్లోని భావం. ఆయత్ నంబర్ 94. ఓ నా మాతాపుత్రుడా, నా గడ్డాన్ని పట్టుకోకు, నా జుత్తు పట్టి లాగకు. నువ్వు ఇజ్రాయిల్ సంతతిలో చీలిక తెచ్చావు. నా ఉత్తర్వు కోసం నిరీక్షించలేదని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయానని హారూన్ వివరించాడు. తన జాతి ప్రజలు బహు దైవారాధనకు లోను కావటం మూసాకు ఆశనిపాతం అయింది. ఈ సంగతి వినగానే ఆయన సహజంగానే ఆగ్రహం చెందారు. తన స్థానంలో ఉత్తరాధికారిగా నియమితుడైన తన సోదరుడు హారూన్ బాధ్యతారాహిత్యం కూడా ఈ దుర్మార్గానికి ఒక కారణమని ఆయన తలపోశారు. అందుకే కోపంతో ఆయన తన సోదరుని గడ్డం పట్టుకున్నారు. తల వెంట్రుకలు పట్టి కుదిపారు. దాంతో హజరత్ హారూన్ బాధపడుతూ తన పట్ల మరీ అంత దురుసుగా ప్రవర్తించరాదని కోరారు. అసలు జరిగిందేమిటో చెబుతాను వినమని చెప్పసాగారు. జాతి జనులు నన్ను మరీ బలహీనునిగా జమకట్టారు. చివరికి వారు నన్ను హతమార్చేందుకు కూడా సమాయత్తమయ్యారు. సూరా ఆరాఫ్ 142. ఈ ఆయతును బట్టి అవగతమయ్యేదేమిటంటే హజ్రత్ హారూన్ అలైహిస్సలాం బాధ్యతా నిర్వహణలో ఏ లోటు చేయలేదు. తన వంతు కర్తవ్యాన్ని ఆయన చక్కగానే నిర్వర్తించారు. ఆవుదూడ పూజ నుంచి వారిని ఆపారు. అయితే వ్యవహారం అంతఃకలహాలకు దారితీసేలా ఉంది. ఒకవేళ వారు గనక తనను హత్య చేస్తే ఆ విషయం వారిలో చీలికం తెస్తుంది. ఇప్పుడిప్పుడే ఫిరౌన్ కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఒక బలహీన వర్గంలో రక్తపాతం సృష్టించబడటం, చీలిక రావటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. మూసా అలైహిస్సలాం అక్కడ లేకపోవటం వలన, పరిస్థితుల నిజస్వరూపం గురించి ఆయనకు పూర్తిగా తెలియకపోవటం వల్ల ఆయన చాలా తీవ్రంగా స్పందించి తన సోదరుని గట్టిగా మందలించారు. వాస్తవం తెలిసిన తర్వాత ఆయన ఆ పాపానికి మూలకారకుడైన వ్యక్తి సామిరీ వైపుకు మరలారు. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ముస్లింల సమైక్యత కోసం బహు దైవారాధన, షిర్కు చేష్టల్ని చూసి చూడనట్లు వదిలేయటంలో తప్పు లేదని ఎవరైనా తలపోస్తే అది సరైనది కాదు. నిజానికి హారూన్ అలైహిస్సలాం మాటల ఉద్దేశం అది కాదు. అదీగాక ముస్లిం సమాజ ఐక్యతకు అసలు ప్రాతిపదిక ఏక దైవారాధనే. ఆయత్ నంబర్ 95. సామిరీ, ఇక నీ సంగతేమిటని మూసా అడిగాడు. ఆయత్ నంబర్ 96. వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవ సందేశవాహకుని పాదముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసిందని అతను జవాబిచ్చాడు. ఆయతులోని అర్రసూల్ అంటే దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం అని అత్యధిక మంది ఇస్లామీయ విద్వాంసులు భావించారు. జిబ్రాయిల్ అలైహిస్సలాం గుర్రంపై స్వారీ అవటం సామిరీకి కనిపించింది. ఆ అడుగుజాడులోని మట్టిని సామిరీ తీసుకుని భద్రపరిచాడు. ఆ మట్టిలో మహిమ ఉంది. ఆ పిడికిడు మట్టిని సామిరీ కరిగించిన నగలలో కలిపి ఆవుదూడ బొమ్మ చేశాడు. లేదా బొమ్మను చేసిన పిదప ఆ మన్నును లోపల వేశాడు. ఆ మట్టి మహిమతో ఆ దూడలో నుంచి అంబా అనే శబ్దం వచ్చింది. ఆ శబ్దం వారందరినీ మభ్యపెట్టింది. దాన్ని వారు ఆరాధ్య దైవంగా తలపోసి పూజా పునస్కారాలు మొదలెట్టారు. ఆయత్ నంబర్ 97. అప్పుడు మూసా, సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే నీవు జీవితాంతం అమ్మో నన్ను ముట్టుకోకండని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళు నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము అన్నాడు. నాకు దూరంగా జరగండి, నన్ను ముట్టుకోవద్దని జీవితాంతం చెబుతూ ఉంటావు. ఎందుకంటే అతన్ని ఎవరు తాకిన వారు స్వయంగా సామిరీ కూడా తీవ్రమైన జ్వరంతో బాధపడేవారు.
అందుకే అతను మనుషుల దగ్గరకు రావటం చూచినప్పుడల్లా నన్ను తాకవద్దని కేకలేసేవాడు. అలా కొంతకాలం గడిచింది. ఆ తరువాత వాడు మానవ సమాజాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అతని జీవితం సమకాలీన ప్రజలకు ఒక గుణపాఠంగా మిగిలిపోయింది. మానవ సముదాయాలను అపమార్గం పాలు చేయడానికి ఎవడెన్ని కొత్త పుంతలు తొక్కుతాడో ఇహపరలోకాల్లో అంతే పరాభవానికి లోనవుతాడు. పరలోకంలో విధించబడే శిక్ష వేరుగా ఉంది. దాని నుంచి తప్పించుకోవటం అసంభవం. దీన్ని బట్టి విదితమయ్యేది ఏమిటంటే షిర్క్, బహుదైవోపాసన నిర్మూలించటం, దాని అవశేషాలను సైతం నామరూపాలు లేకుండా చేయటం అవసరం. కొందరు బిదతీలు ధర్మంలో కొత్త పుంతలు తొక్కేవారు తలపోస్తున్నట్లుగా ఈ చర్య కించపరిచే చర్య కాదు. పైగా ఇది ఆత్మాభిమానంతో ముడిపడి ఉన్న అంశం. సత్య ధర్మాన్ని ఆస్వాదించిన అభిమాన ధనులెవరూ ధర్మావలంబీకుల్లో జరబడిన ఇలాంటి అపసవ్యతను, అశుద్ధాన్ని సహించలేరు. ఆయత్ నంబర్ 98. యథార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్య దైవం అల్లాహ్ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనేలేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉందని చెప్పాడు. ఆయత్ నంబర్ 99. ఓ మొహమ్మద్, ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మూసా అలైహిస్సలాం, ఫిరౌన్ల గాథను నీకు తెలిపినట్లే ఇతర ప్రవక్తల వృత్తాంతాలను కూడా నీకు సందర్భోచితంగా వినిపిస్తూ ఉంటాం. ఆ సంఘటనలన్నీ నీ మనసులో మెదలుతూ ఉండాలి. నీ జాతి ప్రజలకు ఆ గాథలను వివరిస్తూ ఉండు. తద్వారా వారు గుణపాఠం గరపవచ్చు. ఇక్కడ హితోపదేశం అంటే ఖురాన్ గ్రంథమని భావం. ఈ గ్రంథం ద్వారా దాసుడు తన ప్రభువును జ్ఞాపకం చేస్తాడు, సన్మార్గం పొందుతాడు, సాఫల్య భాగ్యం పొందుతాడు. ఆయత్ నంబర్ 100. దీని పట్ల విముఖత చూపినవాడు ప్రళయ దినాన పెద్ద పాపభారం మోస్తాడు. అంటే ఈ గ్రంథాన్ని విశ్వసించని వాడు, ఇందులో గ్రంథస్థం అయి ఉన్న విషయాలను ఆచరణలో పెట్టనివాడు. ఎందుకంటే వాడు చెడుల చెట్టు, పాపాల పుట్టై ఉంటాడు. వాడి కర్మల పత్రంలో సత్కర్మలనేవి ఉండవు, అన్నీ దుష్కర్మలే ఉంటాయి. ఆయత్ నంబర్ 101. అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవటం కానీ పారిపోవటం కానీ జరగదు. ఆయత్ నంబర్ 102. శంఖం ఊదబడే రోజు. మేము అపరాధులను ఆ రోజు భయం మూలంగా కళ్ళు నీలిరంగంలోకి మారిపోయిన స్థితిలో సమీకరిస్తాము. శంఖం అంటే అదో రకమైన కొమ్ము. దైవాజ్ఞానుసారం ఇస్రాఫీల్ అలైహిస్సలాం శంఖం పూరించగానే ప్రళయం సంభవిస్తుంది. వేరొక హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఇస్రాఫీల్ అలైహిస్సలాం శంఖాన్ని నోటి ముద్దలాగా చేసుకొని సిద్ధంగా ఉన్నారు. అంటే నోటి దగ్గరే పెట్టుకుని ఉన్నారు. తలను వంచి ఎప్పుడు ఆజ్ఞాపించబడుతుందో, ఎప్పుడు శంఖం పూరించవలసి వస్తుందోనని ప్రభువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇస్రాఫీల్ మొదటిసారి శంఖం ఊదగానే మృత్యువు సంభవిస్తుంది. రెండవసారి శంఖం ఊదగానే అల్లాహ్ ఆజ్ఞపై అందరూ లేచి హష్ర్ మైదానంలోకి హాజరవుతారు. ఈ ఆయతులో ప్రస్తావించబడినది రెండవసారి ఊదబడే శంఖం గురించే. ఆయత్ నంబర్ 103. వారు పరస్పరం మనం ప్రపంచంలో 10 రోజుల కన్నా ఎక్కువ ఉండి ఉండమని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆనాడు సర్వత్రా నెలకొనే భీతావహ పరిస్థితి కారణంగా వారు పరస్పరం గుసగుసలాడుకుంటారు. బిగ్గరగా మాట్లాడుకోవటానికి భయపడతారు. ఆయత్ నంబర్ 104. వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో ధార్మికంగా అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు అసలు మీరు ఒక్కరోజు మాత్రమే ఉన్నారు అంటాడు. అంటే వారిలో అందరికన్నా ఎక్కువ బుద్ధిమంతుడు, వివేచనాపరుడు అన్నమాట. ప్రాపంచిక జీవితం వారికి కొన్ని రోజుల, కొన్ని గడియల జీవితం అనిపిస్తుంది. ఆ గడియ సంభవించిన రోజున అపరాధులు తాము ఒక గడియ కాలం కన్నా ఎక్కువగా ప్రపంచంలో ఉండలేదని ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. సూరా రూమ్ 55. ఇదే విషయం ఈ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చింది. ఉదాహరణకు ఫాతిర్ సూరా 37, మోమినూన్ 112, 114, నాజియాత్. ఈ వాక్యాల సారాంశం ఏమిటంటే శాశ్వతమైన జీవితంపై క్షణభంగురమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఆయత్ నంబర్ 105. వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు, నా ప్రభువు వాటిని తుత్తునీలుగా చేసి ఎగురవేస్తాడు. ఆయత్ నంబర్ 106. మరి భూమిని చదునైన మైదానంగా చేసి వేస్తాడు. ఆయత్ నంబర్ 107. అందులో నీకు ఎలాంటి వంకరలు కానీ మెట్టపల్లాలు కానీ కానరావు. ఆయత్ నంబర్ 108. ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో
ఆ అనుసరణలో ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు. ఆ రోజు ఎత్తైన పర్వతాలు, గుట్టలు, ఆకాశాన్నంటే పెద్ద పెద్ద కట్టడాలు అన్నీ నేలమట్టమై సమానమైపోతాయి. నదులు, సముద్రాలలో నీరు ఇంకిపోతుంది. నేలంతా చదునుగా అయిపోతుంది. ఆ తరువాత పిలిచేవాని నుంచి ఒక పిలుపు వినవస్తుంది. అందరూ ఆ పిలుపుని అందుకుని అతన్ని అనుసరిస్తారు. అంటే ఆ పిలిచేవాణ్ణి వదిలి వారు ఇటూ అటూ వెళ్ళరు. ఆనాడు సర్వత్రా నిశ్శబ్దం ఆవరిస్తుంది. అడుగుల సవ్వడి, గుసగుసలు తప్ప మరో శబ్దం వినపడదు. ఆయత్ నంబర్ 109. ఆ రోజు కరుణామయుడు ఎవరికైనా అనుమతించి అతని మాటను వినడానికి ఇష్టపడితే తప్ప ఎవరి సిఫారసు చెల్లనేరదు. ఆ రోజు ఎవరి సిఫారసు ఎవరి కొరకు పనికిరాదు. కాకపోతే కరుణామయుడైన దేవుడు అనుమతించిన కొందరు మాత్రమే సిఫారసు చేయగలుగుతారు. అది అందరి కోసం సిఫారసు చేయలేరు. అల్లాహ్ ఎవరి విషయంలో ఏదన్నా వినడానికి సమ్మతిస్తాడో వారి విషయంలో మాత్రమే ఏదన్నా సిఫారసు చేయగలుగుతారు. ఎవరు వారు? ఏక దైవోపాసకులు, ఒక్కడైన అల్లాహ్ను నమ్మినవారు, షిర్కుకు దూరంగా ఉన్నవారు. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల చర్చించబడింది. ఉదాహరణకు నజం 26, అంబియా 28, సబా 23, నబా 38, ఆయతుల్ కుర్సీ అనగా బకరా సూరా 255వ ఆయతు. ఆయత్ నంబర్ 110. వారికి ముందు వెనుక ఉన్న స్థితిని గురించి అల్లాహ్కు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన గురించి పూర్తిగా తెలీదు. వెనుకటి ఆయతులో సిఫారసుకు సంబంధించిన కొన్ని సూత్రాలు తెలుపబడ్డాయి. ఎవరు ఎంత పెద్ద నేరస్తులో, ఎవరు సిఫారసుకు అర్హులో, ఎవరు కారో అల్లాహ్కు మాత్రమే తెలుసు. అందుకే ప్రవక్తల, సజ్జనుల చేత ఎవరి సిఫారసును ఆమోదించాలో అల్లాహే నిర్ణయిస్తాడు. ఎందుకంటే ఏ పాపం క్షమార్హమో ఏది కాదో ఆయనకు అంతా తెలుసు. ఆ నిర్ణయం గైకొనే అధికారం ఇతరులకు ఉండదు. ఆయత్ నంబర్ 111. ఆనాడు అందరి ముఖాలు సజీవుడు, నిత్యుడు అయిన అల్లాహ్ ఎదుట పూర్తిగా క్రిందకు వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం, బరువు మోసేవాడు నాశనమవుతాడు. ఎందుకంటే ఆ రోజు అల్లాహ్ అందరికీ పూర్తి న్యాయం చేస్తాడు. ప్రతి హక్కుదారునికి అతని హక్కును ఇప్పిస్తాడు. ఆఖరికి కొమ్ములు గల ఒక మేక కొమ్ములు లేని మేకను హింసించి ఉంటే దాని నష్టపరిహారం కూడా ఇప్పించబడుతుంది. అందుకే మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులోని ప్రతి హక్కుదారునికి అతని హక్కుని ఇవ్వండి అని చెప్పారు. లేకపోతే తీర్పు దినాన ఇవ్వవలసి ఉంటుంది. మరో హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: అన్యాయానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అన్యాయం ప్రళయ దినాన అంధకారంగా పరిణమిస్తుంది. తన నెత్తిన షిర్కు భారాన్ని మోస్తూ వచ్చినవాడు ఘోర పరాభవానికి గురవుతాడు. ఎందుకంటే షిర్కు చాలా పెద్ద అన్యాయం, క్షమార్హం కాని పాపం. ఆయత్ నంబర్ 112. ఇక సత్కార్యాలు చేసినవాడు అతను విశ్వాసి కూడా అయి ఉంటే అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకు కానీ, తన హక్కు కాజేయబడుతుందన్న భీతి కానీ ఉండదు. ఇతరుల పాపాల భారం గనక తనపై వేస్తే అది అన్యాయం అనిపించుకుంటుంది. పుణ్యకార్యాలకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోతే హక్కు కాజేయబడినట్లవుతుంది. అయితే దేవుని న్యాయస్థానంలో ఇలాంటి అన్యాయం జరగదు. ఆయత్ నంబర్ 113. ఇదే విధంగా ఓ ప్రవక్త, మేము దీనిని నీపై అరబ్బీ ఖురాన్గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము. అంటే పాపాలను, నిషిద్ధ హరాం విషయాలను, నీతిబాహ్యమైన పనులను పరిత్యజించి ధర్మసమ్మతమైన విధానాన్ని అవలంబించడానికి గాను. అంటే వారిలో దైవ విధేయతా భావం జనించాలి. దైవ సామీప్యం పొందటానికి వారు తాపత్రయపడాలి. వెనుకటి జాతుల స్థితిగతులను, సంఘటనలను తెలుసుకొని గుణపాఠం నేర్చుకోవాలి. ఇదే ఖురాన్ అవతరణ ఉద్దేశం. ఆయత్ నంబర్ 114. కనుక నిజ సామ్రాట్ అయిన అల్లాహే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే వహీ, దైవవాణి పూర్తి కానంత వరకు నువ్వు ఖురాన్ పఠించడంలో తొందరపడకు. అయితే ప్రభు, నా జ్ఞానాన్ని పెంచు అని మాత్రం వేడుకో. ఆయన చేసే వాగ్దానం సత్యం, ఆయన హెచ్చరిక కూడా సత్యమే, స్వర్గ నరకాలు కూడా సత్యమే, ఆయన తరపున అవతరింపజేయబడే ప్రతిదీ సత్యమే. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవ సందేశం తీసుకుని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించినప్పుడు దాన్ని కంఠస్థం చేసుకోవటానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం త్వరపడేవారు. ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా పూర్తిగా జ్ఞాపకం చేసుకోవాలన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం. అయితే ఈ విషయంలో తొందరపడవలసిన పని లేదని, దైవవాణిని ముందు శ్రద్ధగా వినాలని, ఆ తరువాతే కంఠస్థం చేయాలని అల్లాహ్ ఆయనకు తాకీదు చేశాడు. ఎందుకంటే విషయాన్ని మనోఫలకంపై ముద్రించే బాధ్యత తనదని అల్లాహ్ చెప్పాడు. దీని వివరాలు
అల్-ఖియామ్ సూరాలో రానున్నాయి. అంటే జ్ఞానాన్ని, అవగాహనా శక్తిని పెంపొందించమని అల్లాహ్ను తరచూ వేడుకుంటూ ఉండాలి. ఈ ఆయత్ అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా ఇస్లామీయ విద్వాంసులు ఈ ఆయతును అనునిత్యం దృష్టిలో పెట్టుకుని ధార్మిక తీర్పులు, ఫత్వాలిచ్చే సమయంలో విషయాన్ని పలు కోణాల నుంచి తరచి చూడాలి. స్థూల దృష్టితో, మిడిమిడి జ్ఞానంతో ఫత్వాలు జారీ చేయకూడదు. తీర్పుకు సంబంధించి కావలసినంత సమాచారాన్ని సముపార్జించాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చూపకూడదు. ధార్మిక పరిభాషలో ఇల్మ్, జ్ఞానం అంటే అసలు ఖురాన్, హదీసుల జ్ఞానమే. మిగిలిన విద్యలన్నీ కూటికి కోట్లకు సంబంధించినవే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచూ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండేది ఖురాన్, హదీసుల పరిజ్ఞానం కోసమే. ఈ జ్ఞానం ద్వారా దాసునికి దైవంతో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఈ జ్ఞానం ద్వారా మనిషి నడవడిక సంస్కరించబడుతుంది. ఏ విషయాల పట్ల దేవుడు ప్రసన్నుడవుతాడో, మరే విషయాల పట్ల అప్రసన్నుడవుతాడో తెలుసుకోవటానికి వీలవుతుంది. ఇలాంటి దువాలలో ఇంకొక దువా ఇది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా కూడా చేస్తూ ఉండేవారు. అల్లాహుమ్మన్ ఫానీ బిమా అల్లంతని వ అల్లిమ్ని మా యన్మఉని వ జిద్ని ఇల్మన్ వల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. అనువాదం: ఓ అల్లా, నీవు నాకు నేర్పిన విద్య ద్వారా నాకు ప్రయోజనాన్ని చేకూర్చు. ప్రయోజనం కలిగే విద్యనే నాకు నేర్పించు. నా జ్ఞానంలో వృద్ధి నొసగు. సర్వావస్థల్లోనూ అల్లాకే స్తోత్రం శోభిస్తుంది. ఆయత్ నంబర్ 115. మేము ఆదంకు ముందే గట్టిగా తాకీదు చేశాము, కానీ అతను మరిచిపోయాడు. మాకు అతనిలో సంకల్ప బలం కనిపించలేదు. మరిచిపోవటం అనేది మానవ సహజమైన దౌర్బల్యం. మానవుని మనోబలం కూడా తరచూ తడబడుతూ ఉంటుంది. ఈ రెండు బలహీనతల మూలంగానే శైతాన్ మనిషిపై సునాయాసంగా దాడి చేస్తాడు. ఒకవేళ ఈ బలహీనతల్లో దైవ ధిక్కార భావం, అవిధేయత వంటి అవలక్షణాలు అంతర్లీనం కాకుండా ఉన్నట్లయితే అవి క్షంతవ్యమే. అటువంటి బలహీనతలు ఒక ప్రవక్త సౌశీల్యానికి కూడా విరుద్ధమైనవి కావు. తిరుగుబాటు ధోరణి పొడసూపకుండా ఉన్నంత వరకు దేవుడు తన దాసుల పొరబాట్లను దయతో మన్నిస్తాడు. కాకపోతే తన తప్పు తెలిసి రాగానే దాసుడు సిగ్గుతో కుంచించుకుపోతూ తన ప్రభువు సాన్నిధ్యంలో మోకరిల్లాలి, క్షమాపణ వేడుకోవాలి. హజరత్ ఆదం అలైహిస్సలాం కూడా అదే చేశారు. దేవుడు హజరత్ ఆదం అలైహిస్సలాంకు ముందే బోధపరిచాడు. శైతాన్ నీకు, నీ అర్ధాంగికి బహిరంగ శత్రువు. వాడి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడి మాయమాటలకు మోసపోవద్దు. అసూయతో వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి గెంటివేసే పరిస్థితి సృష్టించవచ్చని దీనినే వాగ్దానంగా అభివర్ణించడం జరిగింది. ఈ మాటను హజరత్ ఆదం అలైహిస్సలాం మర్చిపోయారు. అసలు విషయం ఏమిటంటే, ఒకానొక వృక్షం వద్దకు వెళ్ళరాదని, ఆ వృక్షం ఫలాన్ని తినరాదని అల్లాహ్ ఆయనకు సూచించాడు. ఆ చెట్టు దగ్గరకు పోరాదన్న విషయం ఆయన మనసులో పదిలమైంది. అయితే శైతాన్ అబద్ధపు ప్రమాణాలు చేసి ఆదంను కవ్వించాడు. ఆ చెట్టు పండును తిన్నవాడు మృత్యువును జయిస్తాడని, అతనికి శాశ్వత సార్వభౌమాధికారం లభిస్తుందని ప్రేరేపించాడు. దాంతో ఆదం సంకల్ప బలం దెబ్బతిన్నది. ఆయన ఏమరపాటుకు గురై శైతాన్ వ్యూహంలో చిక్కుకున్నారు. ఆయత్ నంబర్ 116. ఆదంకు సాష్టాంగపడండని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు. ఆయత్ నంబర్ 117. అప్పుడు మేము ఇలా అన్నాము: ఓ ఆదం, వీడు నీకు, నీ భార్యకు బద్ధ విరోధి. జాగ్రత్త. వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా. ఒకవేళ అదే గనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సి వస్తుంది. ఇక్కడ కష్టం అన్న పదం పరిశ్రమ అన్న భావంలో ప్రయోగించబడింది. స్వర్గంలో కష్టపడకుండానే అన్నపానీయాలు, విశ్రాంతి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఒకవేళ స్వర్గం నుంచి బయటపడితే తిండి, బట్టల కోసం, నివాస గృహం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడాల్సి వస్తుందని ఆదం, హవ్వాలిద్దరికీ చెప్పలేదు. కేవలం ఆదంకు మాత్రమే ఈ మాట అనబడింది. మరి చూడబోతే ఆ వృక్షాన్ని సమీపించి దాని పండు తిన్నవారిలో వారిద్దరూ ఉన్నారు. దీని ఆధారంగా పండితులు ఏమంటారంటే, కష్టపడి సంపాదించి ఆలుబిడ్డను పోషించాల్సిన బాధ్యతను దేవుడు మగాడిపై వేశాడు. ఈ బాధ్యత స్త్రీపై మోపబడలేదు. ఈ బరువు నుంచి తప్పించి దేవుడు ఆమెని గృహ సామ్రాజ్ఞిగా గౌరవించాడు. కానీ నేటి ఆధునిక మానవుడు స్త్రీ స్వేచ్ఛ పేరుతో ఆమెపై అదనపు భారం మోపాడు. దేవుడు తనకు సామ్రాజ్ఞిగా ఇచ్చిన ఈ పురస్కారాన్ని ఆధునిక మహిళ బానిస బంధనంగా భావించి గృహ సామ్రాజ్యాన్ని విడిచి అంగడిలోకి అడుగుపెట్టింది. తన మాన మర్యాదలకు రక్షణ లేని స్వేచ్ఛా విపణిలో విహరించగోరుతుంది.
ఆ విధంగా నేటి నారీమణి శైతాన్ పనిన అందమైన ఆకర్షణీయమైన పద్మవ్యూహంలో దారుణంగా చిక్కుకుపోయింది. ఆయత్ నంబర్ 118. ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు. ఇక్కడ నీకు ఆకలి ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు. ఆయత్ నంబర్ 119. నీకు దప్పిక కానీ ఎండబాధ కానీ ఉండదు. ఆయత్ నంబర్ 120. మరి శైతాన్ అతన్ని కవ్వించాడు, ఓ ఆదం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడిన సామ్రాజ్యాన్ని చూపించనా అన్నాడు. ఆయత్ నంబర్ 121. ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి ఫలం తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదం తన ప్రభువు మాటను జవదాటి దారి తప్పాడు. శైతాన్ ప్రేరేపణపై ఆదం నిషిద్ధ వృక్షం పండు తిని దైవాదేశాన్ని అతిక్రమించారు. పర్యవసానంగా సన్మార్గం నుంచి తప్పిపోయారు. ఆయత్ నంబర్ 122. దరిమిలా అతని ప్రభు అతన్ని ఎన్నుకున్నాడు, అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, అతనికి మార్గం చూపాడు. మార్గం చూపాడన్న వాక్యాన్ని ఆధారంగా తీసుకొని కొంతమంది చెప్పేదేమిటంటే, ప్రవక్త పదవి లభించక మునుపు ఆదం వల్ల ఈ మరుపు జరిగింది. ఆ తరువాత దేవుడు ఆయన్ని క్షమించి తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అయితే ఇంతకు ముందు మేము ప్రస్తావించినట్లు ఆదం ప్రవక్త వల్ల జరిగిన ఈ పొరపాటు సౌశీల్యానికి విరుద్ధమైనది కాదు, అది మరుపు మాత్రమే. ఇలాంటివి మానవ సహజమైన దౌర్బల్యాల క్రిందికి వస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే, ఈ పొరపాటు ధర్మ ప్రచారానికో, ప్రవక్త బాధ్యతల నిర్వహణకో, లేక షరియత్ చట్టాలకో సంబంధించిన సమస్య కాదు. ఇది వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన అంశం కనుక అది దైవాగ్రహానికి కారణమయ్యేంత తీవ్రమైన అపరాధం కూడా కాదు. అయితే మహనీయుల వల్ల జరిగే సాధారణమైన తప్పులు కూడా అసాధారణమైనవిగానే పరిగణించబడతాయి. కాబట్టి హజరత్ ఆదం అలైహిస్సలాం దైవ ప్రవక్తగా నియుక్తులు కాకముందు నిషిద్ధ వృక్షాన్ని సమీపించారని, ఆ తరువాత దేవుడు ఆయన్ని క్షమించి ప్రవక్తగా ఎన్నుకున్నాడని భావించడం సమంజసం కాదు. పశ్చాత్తాప భావంతో ఆదం కుమిలిపోయిన పిమ్మట మేము తిరిగి అతన్ని ఆ స్థానంలో తీసుకున్నాము. అతన్ని దివి నుంచి భూమికి దింపాలని నిర్ణయించాము. ఇదంతా మా ప్రణాళికను అనుసరించి జరిగింది. మేము ఆదంకు శిక్షగా భూమిపైకి దింపామని భావించరాదు. ఈ ఆయతును ఈ భావంలోనే తీసుకోవాలి. ఆయత్ నంబర్ 123. అల్లా ఇలా సెలవిచ్చాడు, మీరిద్దరూ ఇక్కడి నుంచి దిగిపోండి. మీరు వండొకరికి శత్రువులు. ఇక మీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే నా మార్గాన్ని అవలంబించేవాడు దారి తప్పటం కానీ ప్రయాసకు లోనవటం కానీ జరగదు. ఆయత్ నంబర్ 124. అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపిన వాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయ దినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. అలాంటి వారి సమాధి వారి కోసం ఇరుకైపోతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం వారి జీవితాలలో ప్రశాంతత కరువైపోతుంది. వారు సతతం వ్యాకులతకు, అశాంతికి లోనై ఉంటారు. అల్లా ధ్యానం పట్ల అశ్రద్ధ వహించిన పెద్ద పెద్ద ధనవంతులు సైతం మనశ్శాంతి కరువైపోయి ఇరకాటంలో పడిపోవటం మనకు సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. నిజంగానే వారి కంటి చూపు పోవచ్చు, లేక వారి మనోనేత్రం గుడ్డిదైపోతుంది. పరలోక శిక్ష నుంచి బయటపడే మార్గం ఏదీ వారికి మనసుకు కానరాదు. వారి మనోమస్తిష్కాలు స్తంభించిపోతాయి. ఆయత్ నంబర్ 125. ప్రభు, నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటి, నాకు చూపు ఉండేది కదా అని అతను అంటాడు. ఆయత్ నంబర్ 126. జరగవలసిన విధంగానే జరిగింది. ఒకప్పుడు నీ వద్దకు వచ్చిన మా ఆయతులను, వచనాలను, సూచనలను, మహిమలను నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావని అనబడుతుంది. ఆయత్ నంబర్ 127. హద్దు మీరిపోయి తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికి మేమిటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది ఎప్పటికీ ఉండేది. ఆయత్ నంబర్ 128. వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో ప్రస్తుతం వీళ్ళు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి. ఆయత్ నంబర్ 129. నీ ప్రభువు తరపు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు శిక్ష అంటుకొని ఉండేది. తమకు పూర్వం ఎన్ని జాతులు, మరెన్ని సమూహాలు గడిచాయో ఈ ధిక్కారులు, అవిశ్వాసులు చూడటం లేదా? చూడబోతే వీళ్ళు తమ పూర్వీకులకు వారసులు. తమ పూర్వీకుల శిథిలాలపై కలియ తిరుగుతున్నారు. దైవ ధిక్కార వైఖరి మూలంగానే మేము వారిని శిక్షించాము. గుణపాఠం నేర్చుకోదలిచే వారి కోసం వారి ముగింపులో పలు సూచనలున్నాయి. కానీ మక్కాకు చెందిన ఈ అవిశ్వాసులు మరీ గుడ్డిగా వ్యవహరిస్తున్నారు.
తలబిరుస్తనం బెడిసి కొడుతుందని తెలిసి కూడా వీళ్ళు దారికి రావటం లేదు. వారి కోసం నిర్ధారించబడిన గడువు వచ్చే వరకు వారికి విడుపు ఇవ్వబడుతూనే ఉంటుందని, దేవుడి నిర్ణయం గైకొనకుండా ఉన్నట్లయితే వెంటనే వారిపై దైవాగ్రహం విరుచుకుపడేది. వారంతా నాశనమై ఉండేవారు. కాబట్టి ధిక్కార వైఖరికి ఒడిగట్టినప్పటికీ తమపై శిక్ష అవతరించలేదన్న ధీమాతో వారు నిర్భయంగా ఉండరాదు. అసలు తమపై దేవుని శిక్షే అవతరించదని తలపోయరాదు. దేవుడిచ్చిన నిర్ణీత గడువును మహదవకాశంగా భావించి రుజువర్తనులు కావాలి. గడువు ముగిసినంతనే ఆయన మీ భరతం పట్టడం ఖాయమని తెలుసుకోండి. ఆయత్ నంబర్ 130. కనుక ఓ మొహమ్మద్, వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రి వేళల్లోనూ, పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది. కొంతమంది వ్యాఖ్యాతల దృష్టిలో ఇక్కడ ధ్యానం అంటే నమాజ్ అని భావం. 5 పూటల నమాజులన్నమాట. సూర్యోదయానికి ముందు ఫజ్ర్ నమాజ్, సూర్యాస్తమయానికి ముందు అస్ర్ నమాజ్, రాత్రి వేళల్లో మగ్రీబ్, ఇషా నమాజులు. పగటి సమయంలో జొహర్ నమాజ్ అని అర్థం. పగటిని గనక 2 భాగాలుగా విభజిస్తే అందులో జొహర్ నమాజ్ పగటి యొక్క మొదటి భాగం చివర్లోనూ, రెండో భాగం ప్రారంభంలోనూ ఆచరించినట్లవుతుంది. అందుకనే మూలంలో అతరాఫ్ అన్నహార్, పగటి అంచుల్లో అని చెప్పబడింది. మరికొందరు విద్వాంసుల ప్రకారం ఈ వేళల్లో తస్బీహ్ మరియు హమ్దు చేయటంలో నమాజులు, దువాలు, ప్రార్థనలు, ఖురాన్ పఠనం, స్వచ్ఛంద ఆరాధనలు, దైవనామస్మరణ మొదలగునవి అన్నీ వచ్చేస్తాయి. ఓ మొహమ్మద్, నువ్వు ఈ ముష్రికుల ధిక్కార వైఖరికి బాధపడకు. నీ మనసును దైవ ధ్యానంలో లగ్నం చేయి. దేవుని ఔన్నత్యాన్ని కీర్తిస్తూ ఉండు. వారి వ్యవహారాన్ని దైవానికి అప్పగించు. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడని పై వాక్యాలకు భావం. ఈ ధ్యానం వల్ల నీ మనసు నెమ్మదిస్తుంది. దేవుడు నిన్ను అత్యున్నత స్థానంలో ప్రతిష్ఠింపజేస్తాడు. దాంతో నువ్వు సంతోషిస్తావు. ఆయత్ నంబర్ 131. వారిలోని పలు రకాల జనులకు మేమిచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్లను పరీక్షించటానికే మేము ఆ వస్తువులను వారికిచ్చాము. వాస్తవానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే మేలైనది, మిగిలి ఉండేదీను. ఈ విషయం ఆలి ఇమ్రాన్ సూరా 196, 197, అల్ హిజ్ర్ సూరా 87, 88, అల్ ఖాఫ్ సూరా 7లో కూడా ఇంతకుముందు వచ్చింది. అంటే పరలోక పుణ్యఫలం అన్నమాట. అది ప్రాపంచిక సిరి సంపదల కంటే ఎంతో మేలైనది, శాశ్వతమైనది. హదీస్ ఈలాలో ఇలా ఉంది. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పలకరించే ఉద్దేశంతో ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కటిక చాపపై విశ్రమించున్నారు. ఇంట్లో 2 తోలు వస్తువులు తప్ప మరేమీ లేవు. ఈ దృశ్యాన్ని చూసి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు కళ్ళు చెమ్మగిల్లాయి. ఉమర్, ఎందుకు విలపిస్తున్నావని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవైపు రోము, పారసీక చక్రవర్తులు సకల భోగభాగ్యాలతో తులతూగుతూ ఉండగా తమరు సృష్టి శ్రేష్ఠులై ఉండి కూడా ఇంతటి నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారే అని విలపించారు ఉమర్ రజియల్లాహు అన్హు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉమర్, నువ్వు ఇప్పటికీ సంశయంలో పడి ఉన్నావా? వారికి భోగభాగ్యాలు ప్రాపంచిక జీవితంలోనే ఇచ్చేయబడ్డాయి. అంటే పరలోకంలో వారికి ఏమీ లభించదు. పరలోక సౌఖ్యాలు మనకు లభిస్తాయని సముదాయించారు. ఆయత్ నంబర్ 132. నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సైతం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటం లేదు. పైగా మేమే నీకు ఉపాధినిస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే. ఈ ఆదేశం ప్రవక్తనుద్దేశించి ఇవ్వబడినప్పటికీ సమస్త ముస్లిం జగతి ఈ ఆజ్ఞాపాలన క్రిందికి వస్తుంది. ముస్లింలలో ప్రతి ఒక్కరూ తాము స్వయంగా నమాజు వ్యవస్థకు కట్టుబడి ఉండటంతో పాటు తమ ఇంటి వాళ్లకు కూడా నమాజు గురించి ఆదేశించాలి. ఆయత్ నంబర్ 133. ఈయన గారు తన ప్రభువు తరపు నుంచి మా దగ్గరకు ఏదన్నా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు అని వారు అంటున్నారు. ఏమిటి? పూర్వ గ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు చేరలేదా? అంటే వారు కోరినట్లుగా ఏదన్నా దైవ మహిమ ఎందుకు రాదు? ఉదాహరణకు సమూద్ జాతికి ఒంటెను దైవ నిదర్శనంగా పుట్టించినట్లుగా దేవుడు తమ కోసం కూడా మక్కాలో ఏదన్నా అద్భుతం చేసి చూపడేమి అన్నది వారి ఉద్దేశం. అంటే తౌరాత్, బైబుల్, జబూరు వంటి గ్రంథాలు వారి వద్దకు వచ్చాయి కదా. ఆ గ్రంథాలలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణగణాల గురించి చెప్పబడలేదా? అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించడానికి అది చాలదా?
వెనుకటి జాతుల వారు కోరినట్లుగా వారికి మహిమలు చూపినప్పటికీ వారు విశ్వసించలేదు. ఆ కారణంగా వారు నాశనం చేయబడ్డారు. ఆ సంగతి వీరికి తెలీదా? వీళ్ళు కూడా ఏరికోరి వినాశాన్ని కొని తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఆయత్ నంబర్ 134. ఒకవేళ మేము ఇతని రాకకి ముందే ఏదైనా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, మా ప్రభూ, నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవక ముందే నీ సూచనలు అనుసరించి ఉండేవాళ్ళం కదా అని తప్పకుండా అని ఉండేవారు. అంటే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు సల్లం అని భావం. ఆయత్ నంబర్ 135. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ప్రతి ఒక్కడూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సన్మార్గాన ఉన్నదెవరో, మార్గదర్శకత్వం ఎవరు పొందారో త్వరలోనే మీరు తెలుసుకుంటారు. అసత్యం ఆధిపత్యం వహిస్తుందో లేక సత్యం గెలుస్తుందో త్వరలోనే తెలిసిపోతుంది. దీనికోసం అవిశ్వాసులు ఎదురు చూడాలి, విశ్వాసులు ఎదురు చూడాలి. దేవుని తోడ్పాటు ద్వారా సాఫల్య భాగ్యం పొందేవారెవరో మీకే తెలుస్తుంది. ఈ తోడ్పాటు ముస్లింలకు లభించింది. తద్వారా ముస్లింలే సన్మార్గాన ఉన్నారని, ఇస్లాం అనుయాయులే దేవుని మార్గదర్శకత్వాన్ని పొందారని అనతి కాలంలో జగతికి తెలిసిపోయింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.